ఆశీర్వాదములు. నిన్నటి వరకు మహా గొప్ప ఉద్యమ సభలు ఖమ్మంలో జరిగినాయి. ఖమ్మములో దేవుని వాక్యం చదువుకోవడానికి కూడి వచ్చిన వారు కొంతమంది జూమ్ లో కూడా ఉన్నారు. ఈరోజు ఇది బహు అద్భుతం, ఆశ్చర్యం. మనము దాదాపు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటున్నాం. మీ అందరికీ దేవుని నామమున ఆశీర్వాదములు, దేవుని నామమున శాంతి సమాధానాలు కలుగురుగాక. ఈరోజు మనము చదువుతున్న వాక్యము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఎంతవరకు మనము పూర్తి చేయగలుగుతామో చూద్దాం. తర్వాత మీ అందరికీ ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు మనకున్న ఈ జూమ్ లింక్ వచ్చే సంవత్సరం నవంబర్ వరకు ఉంటుంది. మీరు వేరే క్రొత్త లింక్ కోసం మీరు చూడక్కర్లేదు, అయినా కానీ నేను పంపిస్తూ ఉంటాను. ఈ పాత లింకే మీరు వారంలో 3 సార్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిది శుక్రవారం సాయంత్రం వెస్పర్స్ మీటింగ్, రెండవది విశ్రాంతి దినం సబ్బాత్ బడి పాఠం, మూడవది మంగళవారం 11:30 గంటలకు మనము బైబిల్ స్టడీ. ఈ 3 ప్రోగ్రాములకి ఒకే లింకు. మీరు ఆ పాత లింక్ మీద నొక్కితే మీకు మీ ప్రోగ్రాం ఆన్ అవుతుంది. సాధారణంగా నేను ప్రతి కార్యక్రమంలో కొంచెం ముందే నేను ఓపెన్ చేస్తాను. ఒక 15-20 నిమిషాల ముందే. ఎవరైనా మీరు ముందు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ముందే జాయిన్ అవ్వచ్చు. తర్వాత వచ్చే సంవత్సరము మన ఈ జూమ్ టైం అయిపోక ముందు మేము దానికి ముందే మళ్ళా టైం కొంటాం. కాబట్టి మన జూమ్కి ఎప్పుడు లేకుండా ఉండదు. ఖచ్చితంగా జూమ్ వారానికి 3 రోజులు ఉంటుంది, ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉంటే తప్ప. మీరు ముఖ్యంగా వసుంధర, నేను జూమ్ లింక్ పంపుతాను ఫ్రెష్గా, మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత ముందు పంపుతాను, అంటే మీకు రిమైండర్. కానీ మీ ఓల్డ్ లింకే పనిచేస్తుంది. ఓకే, ఏదైనా సమస్య ఉంటే మీరు నాకు చెప్పొచ్చు, దాన్ని మనము పరిష్కారం చేద్దాం. ఆసక్తితో మీరందరూ దేవుని వాక్యం వినటానికి కూడి వచ్చారు. మనం వరుసగా 4 రోజులు విన్నా ఇంకా మరలా మీరు దేవుని వాక్యం వినడానికి కూడి రావటం, మీలో ఉన్న ఆసక్తికి అది సూచన. చాలా దూర ప్రాంతాల నుంచి మన జూమ్ లో ఉన్నారు ఈరోజు. మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము దీని గురించి నేను కొంచెం వివరణ చెప్తాను. 2వ అధ్యాయము 7వ అధ్యాయంలో 4 రాజ్యాల గురించి చర్చించారు. అయితే దీనిలో 2 రాజ్యాల గురించే మాట్లాడతారు, లేక 3 రాజ్యాల గురించి మాట్లాడతారు. దీనిలో బబులోను రాజ్యము లేదు. తర్వాత వచ్చిన 3 రాజ్యాల గురించి ఉంటుంది. తర్వాత ఆఖరి 4వ రాజ్యము దాని గురించి ఎక్కువ చర్చిస్తారు ఈ అధ్యాయంలో. దీనికి మనము అనుకున్నట్లుగానే కొన్ని వాక్యాలు జూమ్ లో చదివే వారికి ఇవ్వటం జరిగింది. ఆ వాక్యాలు మీరు చదవండి. ఇక్కడ సభలో ఉన్న వారికి కొన్ని వాక్యాలు ఉన్నాయి. నేను వాళ్ళకి ఆ వాక్యాలు చెప్పినప్పుడు వారు ఆ వాక్యాలు చదువుతారు. మనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వాక్యంతో మన పఠనం ప్రారంభం చేద్దాం. చదువుతా ఆ వాక్యాన్ని చదవండి. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని. అది పట్టకుండా తప్పించుకొనుటకైనను జంతువునకు శక్తి లేకపోయాను. చాలండి, చక్కగా చదివారు. దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయము పొట్టేలు. ఈ పొట్టేలు
ఆ, రాజకీయంగా మాదీయులు పార్శిక దేశానికి పొట్టేలు చిహ్నం. మాదీయ పార్శిక దేశానికి పొట్టేలు చిహ్నం. సింహము బబులోను రాజ్యానికి సింహం, ఆ సూచన. ఈ పొట్టేలు మాదీయ పార్శిక దేశానికి చిహ్నం. రెండు కొమ్ములు, ఇద్దరు దానిని పరిపాలన చేసిన రెండు రాజ్యాలు, వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని పరిపాలన చేసిన అది రెండుగా ఉపాగింపబడింది, మాదీయులు పార్శికులు. అది చాలా బలమైన సామ్రాజ్యం. ఇది ఈ మాదీయ పార్శిక సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యాన్ని తో యుద్ధం చేసి దానిని ఓడించింది 538వ సంవత్సరంలో బీసీ. అక్కడి నుంచి ఈ రెండు రాజ్యాలు పరిపాలన ప్రారంభించి 209 సంవత్సరాలు వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ పరిపాలన చేశారు. చాలా పెద్ద విస్తీర్ణం. వీళ్ళ కాలంలో, మాదీయుల పార్శికుల కాలంలో, ఈ వాళ్ళ సామ్రాజ్యము హిందూ దేశం నుండి అది కూష్ దేశం వరకు విస్తరించింది. హిందూ దేశం నుండి అది ఇస్తేరు రెఫరెన్స్ ఉంటుంది. ఈ పార్శీకుల కాలంలోనే వాళ్ళు ఇండియా వచ్చారు, భారతదేశానికి. ఈ వీళ్ళకి 120 పరగణాలు ఉండేవి. ఈ 120 పరగణాల్లో వీరు పరిపాలన చేసేవాళ్ళు. తర్వాత మన దేశము పేరు సింధు దేశం. ఈ సింధు దేశాన్ని వీళ్ళ భాషలో సా అనే పదం లేదు, అందుకని దీనికి హిందూ అనే పేరు పెట్టారు. చాలా మంది మన దేశంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు హిందూ దేశం అనే పేరు, మనమందరం హిందువులం కాబట్టి దీనికి హిందూ దేశం అనే పేరు వచ్చింది అనుకుంటారు. హిందూ మతానికి, హిందూ దేశానికి ఏమీ సంబంధం లేదు. అర్థమైందా? వీళ్ళు అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే ఈ పేరు మార్చడం చేత వీళ్ళకి అంతకుముందు సనాతన ధర్మం అనే పేరు ఉండేది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనే పేరు క్రమేపీ హిందువులుగానే మార్పు చెందింది. ఈ పేరు పెట్టిన వాళ్ళు మాదీయులు, పారసీకులు. కాబట్టి బైబిల్లో ఇండియా గురించి రాయబడింది. మరి ఏ మతంలో రాయబడలేదు, ఏ మత గ్రంథంలో రాయబడలేదు. 2 సార్లు హిందూ దేశంని బైబిల్లో మెన్షన్ చేశారు. సో కాబట్టి ఈ దేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ వీళ్ళు 209 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రపంచాన్ని అంతటినీ వాళ్ళ ఘనతను, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు లోకానికి తెలియజేశారు. తర్వాత దీనిలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజ్యంలో ప్రాముఖ్యమైన విషయము, వీళ్ళ కాలంలో ఎస్తేరు అనేటువంటి రాణి, ఎస్తేరు అనే రాణి ఉంది కదా, ఎస్తేరు అనే రాణి పార్శిక దేశపు రాజుగారి భార్య. సో ఎస్తేరు అనే రాణి వీళ్ళ కాలంలో ఉన్న ఆవిడే. సో ఎస్తేరు భర్త ఎస్తేరును వివాహం చేసుకున్న ఆయన చాలా సంపన్నుడైన రాజు. ఈ రాజుగారు ఆ దేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ విందు చేయడానికి 6 నెలలు తీసుకున్నాడు. 6 నెలలు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, ఆయన సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ రాజ్యం యొక్క మహిమను చూడడం కోసం ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఈ పొట్టేలు అనేది, దీన్ని ఎవరూ జయించడానికి వీలు లేకుండా అది చాలా ఘనంగా, అది బలంగా అది నడిచింది. ఆ తర్వాత వీళ్ళని ఎదుర్కోవడానికి ఇంకొక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం గురించి ఇప్పుడు మనం 5-6 వాక్యాల్లో చదువుదాం. 8వ అధ్యాయము 5-6 వాక్యాలు. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగెత్తెను. ఒక మేకపోతు, కంటిన్యూ చదవండి. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఓకే, ప్రసిద్ధమైన కొమ్ము. ఓకే. ఈ మేకపోతు ఆరో వచనం చదవండి. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు
ఆ, సమీపమునకు వచ్చి ఉమ్, భయంకరమైన కోపముతోనూ బలముతోనూ వారి మీదకి ఢీకొని వచ్చెను. ఉమ్, నేను చూడగా ఆ ఉమ్, మేకపోతు పొట్టేలును కలిసి ఉమ్, ఉమ్. మికిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ ఉమ్, పొట్టేలును గెలిచి ఉమ్. దాని 2 కొమ్ములు పగలగొట్టెను. ఓకే, ఇప్పుడు 2 కొమ్ములు గల దేశం ఏది? మాదీ పారసీక దేశం. మనము ఒక విషయం చాలా ఆనందించాలి. ఏంటంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాల చరిత్ర బైబిల్లో ఉంది. ఇది బైబిల్ నిజమైన పుస్తకం అని చెప్పడానికి అదొక నిదర్శనం. ప్రపంచ రాజ్యాలను పరిపాలన చేసిన రాజ్యాల యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకనే గ్రంథాలన్నిటిలోకి చాలా ప్రత్యేకమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఓకే, ఇప్పుడు ఇది ముందేమో మేకపోతుని చూసాము, ఇప్పుడు వచ్చింది పొట్టేలు వచ్చింది. దీని ముందేమో పొట్టేలు చూసాము, తర్వాత మేకపోతు వచ్చింది. ఈ మేకపోతు చాలా బలంగా, చాలా వేగంగా అది ప్రయాణం చేస్తూ యుద్ధం చేయడానికి ఈ రెండు దేశాల మధ్య ఘోరమైన పోరాటం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఒక వాక్యం చదువుదాం. ఎవరు చదువుతారో చూద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యం. బొత్సుగల మేకపోతు గ్రేకుల రాజు ఓకే, ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడు చూడండి. ఇది ఈ మేకపోతు గ్రీకు రాజు, ఇక్కడ మన తెలుగులో గ్రేకు రాజు అని రాశాడు, వాస్తవంగా గ్రీకు రాజు. సో మనము అక్కడక్కడ కొన్ని సవరణలు ఉంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, వీళ్ళు ఈ మాదీయ పార్సీకులను జయించటానికి వచ్చింది గ్రీకు దేశం, గ్రీకు సామ్రాజ్యం. అప్పుడు వీళ్ళు మాదీ పార్సీకులు పరిపాలన చేస్తున్నప్పుడు ఫిలిప్ అని ఆయన, మాసిదోనియా అనేటువంటి పట్టణంలో ఫిలిప్ అని ఆయన రాజుగా ఉన్నాడు గ్రీకులకి. అయితే ఈ మాదీ పార్సీకులకి మహా గొప్ప సైన్యం ఉంది, 5 లక్షల మంది సైన్యం, కాల్బలం. వాళ్ళు ఎక్కడికైనా సరే యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళు ఆ విధంగా మహా గొప్ప సైన్యంతో వెళ్ళేవాడు. అయితే ఆ రోజుల్లో ఈ మాసిదోనియాని పరిపాలన చేస్తున్న ఫిలిప్ అనేటువంటి రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అనే రాజు 21 సంవత్సరము వయసులో ఈ రాజుగారు ఒక కొత్త గుర్రాన్ని తీసుకొచ్చి ఈ గుర్రాన్ని ఎవరైనా గుర్రం మీద కూర్చుంటే ఆ గుర్రం మీద కూర్చున్న వాళ్ళని ఆ గుర్రం పడేస్తుంది కిందకి. వచ్చిన వాళ్ళందరూ దాని మీద కూర్చుంటున్నారు, పడిపోతున్నారు. ఇది ఏంటి సమస్య? ఎవరికి అర్థం కాలేదు. చాలా బలమైన గుర్రం యుద్ధానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, నేను ఈ గుర్రాన్ని స్వాధీనం చేసుకుంటానని. తండ్రికి ఇష్టం లేదు, కుర్రోడు కదా, అది అందరినీ పాడేసింది, చంపుతుంది, నా కొడుకును కూడా చంపుతుందేమోనని భయపడ్డాడు. రాజు ఒక వాగ్దానం చేశాడు, ఈ గుర్రాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. సో అప్పుడు అలెగ్జాండర్ దీనిని ఎలా స్వాధీనం చేసుకోవాలో నాకు అర్థమైంది, దీన్ని పట్టుకోవడానికి అని. ఏంటంటే గుర్రానికి ముఖము సూర్యుడి వైపుకు పెట్టి దాని మీద కూర్చొని స్వారీ చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ గుర్రము స్వారీ చేశాడు. తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు అన్నాడు, ఇంకా ఇక నుంచి నువ్వే నా రాజ్యాన్ని పరిపాలన చేస్తావని. అప్పుడు అడుగుతారు, ఏంటి సీక్రెట్ ఏంటి, నువ్వు ఎలాగో దీన్ని స్వాధీనం చేసుకోగలిగావు, చాలా మందిని ఇది పడేసింది, తొక్కేసి చంపేసింది, ఎలాగో దీన్ని స్వాధీనం చేసుకోగలవు అంటే, ఈ గుర్రము దాని నీడను అది చూసి భయపడుతుంది. సూర్యుడి ప్రక్కకి వీపు పెట్టి నీ గుర్రాన్ని నడిపితే నీ నీడ దాని ముందు పడుతుంది కాబట్టి ఇంకో గుర్రం కింద ఉందనుకుని నేను భయపడి అది తొందరపడుతుంది, అందుకనే చాలా మందిని కింద పడేసింది అని అతను చెప్పాడు. గుర్రము తన నీడను చూసి అది భయపడుతుంది అని. ఈ అలెగ్జాండరు ఆ విధంగా తన ఆధ్యాత్మిక పనిలోకి పరిపాలనలోకి వచ్చాడు. అతడు పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. ఈ విధంగా రాజుగారు తండ్రి ఇతనికి సైన్యాన్ని అప్పగిచ్చాడు. అలెగ్జాండర్కి అప్పుడు 10,000 మంది సైన్యమే ఉండేవాళ్ళు. అవతల రాజుకి ఎంతమంది సైన్యం ఉన్నారు? 5 లక్షల మంది మాదీయులు, పెద్ద సామ్రాజ్యం. అది ఇండియా నుండి కూష్ దేశం వరకు 120 పరగణాల్లో విస్తరించింది. అయితే అలెగ్జాండరు 10,000 మంది సైన్యంతోనే తన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.
మరి అలెగ్జాండర్ గెలవటానికి కారణం ఏంటి? ఇంకొక ఆశ్చర్యమైన సంగతి, అలెగ్జాండర్ వాళ్ళకి జీతం ఇవ్వలేదు. ఇప్పుడు సైన్యంలో చేరితే అందరికీ జీతం ఎంత అని ఆలోచన చేస్తారు కదా, సైన్యం జీతం ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే, మీరు యుద్ధం చేయండి, యుద్ధం చేస్తే దానిలో మీకు ఏమి దొరికితే అదంతా మీరే తీసుకోండి, మాకేమీ అవసరం లేదన్నాడు. అందుకని అంతా తీసుకోమని చెప్పాడు కాబట్టి బాగా ఎక్కువగా పోరాడారు వీళ్ళు. ఓకే, బాగా అంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో అన్ని విలువైన జాగ్రత్త పెట్టుకున్నారు, తక్కిని విడిచిపెట్టేశారు. సో ఈ విధంగా 10 సంవత్సరాల పాటు అలెగ్జాండరు వీళ్ళకి స్వతంత్రం ఇచ్చాడు. మీరు యుద్ధం చేయండి, మీకు ఏది దొరికితే అది మీరు తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అలెగ్జాండర్కి ఇంకొక ఆలోచన, అతనికి ఏ విధమైన నీతి సూత్రాలు లేవు. అసలు యాక్చువల్గా గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళకి కూడా నీతి సూత్రాలు లేవు. కుటుంబం అంటే విలువ ఉండదు, భార్య అంటే విలువ ఉండదు. వాళ్ళ పిల్లల్ని పెంచి ఇంట్లోనే ఉండాలి ఆవిడ. ఈయన పనులన్నీ బయటే చూసుకుంటాడు. అలాంటి పరిస్థితి, అంత అంత ఏ విధమైన నీతి సూత్రాలు లేని మనుషులు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏం భయం లేదు యుద్ధం చేయడానికి, రక్తం చిందించడానికి, మనుషుల దగ్గర మనుషుల్ని దోసుకోవడం, ఇదంతా వాళ్ళకి ఒక పెద్ద సమస్య ఏం కాదనమాట. అలాంటప్పుడు వీళ్ళు, ఈ మనుషులు అలెగ్జాండర్తో ఏకీభవించి యుద్ధం చేయటం మొదలుపెట్టి, వీళ్ళు 10 సంవత్సరాల్లో 50,000 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేశారు. 10 సంవత్సరాల్లో 50,000 మైళ్ళు, 50,000 మైళ్ళు ప్రయాణం చేసి తూర్పుకి పశ్చిమానికి ఉన్న మధ్యలో ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ జయించేశారు. అది ఆయన పని, ఆయన ఆలోచన. వాళ్ళు ఇంకా ముందుకు సాగాలని ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇంతవరకు 10 సంవత్సరాలు యుద్ధం చేశాం, ఇంకా చాలు అని వాళ్ళు విరమించుకున్నారు. అలెగ్జాండర్ ఆయన వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన వివాహం చేసుకున్న ఆమెకి భార్య పిల్లలు పుట్టలేదు. కానీ వేరే 2 కుమారులు ఉన్నారు అలెగ్జాండర్కి. కానీ ఆ 2 కుమారుల్ని ప్రభుత్వం అంగీకరిస్తుంది. కాబట్టి అతని తర్వాత అతని రాజ్యము బాగా విస్తరించింది. అలెగ్జాండర్కి ఒక బలహీనత ఉంది, బాగా సేవిస్తాడు. కాబట్టి అలెగ్జాండరు అతడు ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు బాగా త్రాగి చనిపోతాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతనికి అఫీషియల్ గా తెలిసిన కుమారుడు లేడు. కాబట్టి అతని స్థానే కుమారుణ్ణి పెట్టడానికి వీలు లేకపోయింది. అందుకని ఆయన సామ్రాజ్యము అని 4 సైన్యాధికారులు దానిని 4 సైన్యాధికారుల మధ్య విభాగింపబడింది. మొట్టమొదట సైన్యాధికారి పేరు లెస్మికస్, రెండో సైన్యాధికారి పేరు సెలూకస్, 3 ఆయన కెసెండర్, 4 ఆయన టాలమీ. ఇది మీరు చరిత్రలో చదువుంటారు ఈ పేర్లు కదా. లెస్మికస్ ప్రభుత్వము, కెసెండర్ ప్రభుత్వము కొంతకాలం తర్వాత ముగిసిపోయినాయి. అయితే లెస్మికస్ తర్వాత టాలమీ వీళ్ళిద్దరు ప్రభుత్వాలు మాత్రం నిలిచి ఉన్నాయి. బైబిల్లో మీరు 11వ అధ్యాయంలో దానియేలు గ్రంథము దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు అని రాస్తారు. ఉత్తర దేశము అంటే ఐగుప్తు, ఉత్తర దేశం అంటే సిరియా, దక్షిణ దేశం అంటే ఐగుప్తు. ఈ ఉత్తర దేశము, దక్షిణ దేశము ఆఖరి వరకు కూడా ఉంటాయి ఈ 2 రాజ్యాలు. అయితే వీటి గురించి సమాచారం ఏంటంటే, దక్షిణ దేశం అంటే ఐగుప్తు ఇస్రాయేల్కి దక్షిణాన్ని ఉంది, అందుకని దానికి దక్షిణ దేశం అన్నారు. తర్వాత సిరియా ఉత్తరాన్ని ఉంది కాబట్టి దీన్ని ఉత్తర దేశం అన్నారు. మీకు ఇంకా ఒక మంచి సమాచారం చెప్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సువార్త ప్రకటన అనేది మనం అందరం అనుకుంటాం క్రైస్తవ సంఘానికి యెరూషలేము కేంద్రం అనుకుంటాం. యెరూషలేము కేంద్రం కాదు. మొట్టమొదట క్రైస్తవులని పిలువబడిన వాళ్ళు అంతియోకియా అనేటువంటి పట్టణంలో క్రైస్తవులని పిలువబడ్డారు. వీళ్ళు అంతియోకియా అనేటువంటి పట్టణం సిరియా దేశంలో ఉంది. పౌలు ఆ అంతియోకియా అనేటువంటి పట్టణం నుండి 3 సువార్త దండయాత్రలు చేశాడు. అర్థమైందా? మీరు క్రైస్తవ మతము యెరూషలేము కేంద్రం కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. క్రైస్తవ్యాన్ని యూదులు అంగీకరించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు ఇశ్రాయేల్ దేశంలో, వాళ్ళందరూ యూదులే ఉన్నారు. కాబట్టి అందుకని సిరియా దేశంలో ఉన్న నేను చెప్పిన ఆ పట్టణం నుంచి పౌలు 3 సువార్త దండయాత్రలు చేశాడు. సరే, వీళ్ళ కాలంలో జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే,
గ్రీకుల కాలంలో జరిగిన గొప్ప విషయము. పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. పాత నిబంధన గ్రంథాన్ని గ్రీక్ భాషలోకి ఇది తర్జుమా అవటం వల్ల సువార్త చాలా త్వరగా దేశమంతా ప్రకటింపబడింది. మొట్టమొదటి 100 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ గ్రీక్ భాష ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు. రోమీలు పరిపాలన చేస్తున్నారు కానీ వాళ్ళకందరికీ గ్రీక్ భాష వచ్చింది. అందుకనే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో రాయబడింది, హెబ్రూ భాషలో రాయబడలేదు. గ్రీక్ భాష ఎందుకంటే ప్రపంచానికి అంతటికి అందించడం కోసం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని శిష్యులైన వాళ్ళకి గ్రీక్ భాష వచ్చు. గ్రీక్ భాషలో మొత్తం క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ రాశారు. కారణం ఏంటంటే గ్రీకు భాషలోకి పాత నిబంధన గ్రంథము తర్జుమా చేయబడింది హెబ్రూ భాష నుంచి. ఆ విధంగా వీళ్ళ కాలంలో క్రైస్తవ్యము అనేది, అంటే వీళ్ళు చేసిన పనులను బట్టి క్రైస్తవ మతము అది అన్ని దేశాలకి వ్యాప్తి అవటానికి కారణమైంది. గ్రీక్ భాష అందరూ మాట్లాడారు కాబట్టి. పౌలు హెబ్రీడే కానీ ఆయన గ్రీక్ భాషలోనే ఆయన 13-14 పత్రికలో రాశాడు. మత్తయి హెబ్రీడే కానీ ఆయన గ్రీక్ భాషలో రాశాడు. మరి యోహాను హెబ్రూ భాష మాట్లాడేవాడే, ఆయన కూడా గ్రీక్ భాషలోనే ఆయన రాసిన పుస్తకాలన్నీ యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, 1వ యోహాను సువార్త, 2వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఇలాగూ ఈ 5 ఆయన రాసినవి గ్రీక్ భాషలో రాశాడు. అంటే గ్రీకు అప్పుడు అధికారిక భాషగా మార్పు చెందింది. సరే, అలెగ్జాండర్ అనేటువంటి ఆయన కాలంలో ఆయన రాజ్యం ఎన్ని భాగాలుగా విభాగింపబడిందని చెప్పాను? 10 భాగాలు విభాగింపబడింది. అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఉత్తర రాజ్యం ఉంది, దక్షిణ రాజ్యం ఉంది. ఉత్తర రాజ్యం అంటే సిరియా, దక్షిణ రాజ్యం అంటే ఐగుప్తు. ఈ 2 రాజ్యాలు ఇప్పుడు కూడా నిలబడి ఉంది. ఓకే, ఈ విధంగా ఉన్న ఈ కాలంలో మనము ఇప్పుడు జూమ్ లో చూస్తున్న వాళ్ళు 8వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. చిన్న కొమ్ము అని ఎందుకు చెప్పాడు? దీన్ని చిన్న కొమ్ము అని ఎందుకు చెప్పాడనంటే అది 4వ రాజ్యమైన రోమా సామ్రాజ్యము కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత ఆ రాజ్యం పూర్తిగా పతనం అయిపోయింది. వాళ్ళ స్థలంలో ఒక చిన్న కొమ్ము వచ్చింది. ఆ చిన్న కొమ్ము అనే మాట ఎందుకు ఉపయోగించారంటే రోమా పట్టణంలో ఉన్న బిషప్ ఆయన ఆయన సంఘాల మీద అధికారిగా ఉన్న ఆయనకి వీళ్ళు ఏం చెప్పారంటే మీరే ఈ రాజ్యం మీద కూడా పరిపాలన చేయమన్నారు. ఆ విధంగా ఈ చిన్న కొమ్ము చేతిలోకి ప్రభుత్వము, సంఘాధికారము, ప్రభుత్వాధికారము వచ్చింది. సో చిన్న కొమ్ము ఒకటి వచ్చిందని చెప్పాడు. అంటే చిన్న కొమ్ము అనే మాట ఎందుకు చెప్పాడంటే అంత శక్తి గలది కాదు, అంత బలమైంది కాదు. సరే, ఆ తర్వాత జూమ్ లో ఉన్నవాళ్ళు 8వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఈ చిన్న కొమ్ము ఏం చేసిందో చెప్తున్నాడు. ఆకాశ సైన్యం అంతటి పెరిగి పడవేసి దీనిలో మనం ఏం చూస్తామంటే ఆ చిన్న కొమ్ము ఆకాశ సైన్యం చిన్న కొమ్ము ఆకాశ సైన్యం అంత చాలా ఎక్కువగా పెరిగి బలమైనదిగా అది మార్పు చెందింది. ఎందుకని కారణం? దీని చేతిలో రాజ్యాధికారం ఉంది, దీని చేతిలో సంఘాధికారం ఉంది. ఇది ఎంతకాలము పరిపాలన చేసింది? 1260 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 1260 సంవత్సరాల కాలంలో ఈ చిన్న కొమ్ము కొన్ని భయంకరమైన పనులు చేసింది. దేవుని సేవకులైన వాళ్ళని హింసించింది. అందుకే ఇక్కడ చెప్పాడు నక్షత్రములో కొన్నిటిని పడవేశాను. నక్షత్రము అనేటువంటి మాట దేవుని సేవకులకు వర్తిస్తుంది. నక్షత్రం అనే మాట ఎవరికి? దేవుని సేవకులు, పరిచర్య చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వీళ్ళు దేవుని సేవకులు కానీ మీకు ఎలా తెలుసండి? మీరు ఎలా చెప్పగలరు? ప్రతిదానికి వాక్యాధారం ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఇక్కడ సభలో ఉన్నవాళ్ళు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరండి మనుషుల్ని మంచి మార్గంలో నడిపించేది? దేవుని సేవకులు, వాక్యం బోధించేవాళ్ళు. వాళ్ళు నిరంతరము నక్షత్రముల వలె నిరంతరము. జ్యోతులకి నక్షత్రాలకి తేడా ఏంటండి? ఈ ఈ ఇప్పుడు మనం చూస్తున్న జ్యోతులు ఉదాహరణకి చంద్రుడు సూర్యుడు జ్యోతి కాదు, సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు నక్షత్రం. సో చంద్రుడు ఆయన జ్యోతి. అయితే నక్షత్రం అనేది శాశ్వతంగా ఒకే స్థలంలో ఉంటుంది. కానీ ఈ జ్యోతులని పిలువబడేవి గ్రహాలు ఒకే చోట ఉండవు, అవి తిరుగుతూ ఉంటాయి. అయితే నక్షత్రాలు ఎలాగైతే అవి శాశ్వతంగా ఉంటాయో అలాగే దేవుని సేవ చేసేవాళ్ళు శాశ్వతంగా ఉంటారు. నక్షత్రంలో వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారని చెప్పాడు. కాబట్టి నక్షత్రము అనే దానికి తర్వాత గ్రహం అనే దానికి మధ్య తేడా ఏంటంటే నక్షత్రం ఎప్పుడు ఒకే స్థలంలో ఉంటుంది. భూమి ఒకే స్థలంలో ఉండదు, చంద్రుడు ఒకే స్థలంలో ఉండడు. ఈ విధంగా మనము చూస్తున్న ఈ గ్రహాలు నవగ్రహాలు అని చెప్తాం కదా, ఈ నవగ్రహాలన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఈ నవగ్రహాల్లో భూమి ఒక గ్రహం. కాబట్టి నక్షత్రం అనేటువంటి మాట దేవుని సేవకులకు వర్తిస్తుంది. ఈ దేవుని సేవకులు ఏం చేశాడంటే ఆయన నక్షత్రముల్లో కొన్నిటిని పడద్రోసి కాళ్ళ క్రింద అనగదొక్కాడు. ఎవరండి ఈయన అనగదొక్కింది? చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ ఇంగ్లీష్ లో. చిన్న కొమ్ము అంటే అది అతను ఎంతగా పెరిగాడు అంటే అతను చెప్పిన దానికి ఇంకెవరు ఎదురు చెప్పడానికి లేదు. అతను చెప్పింది ఏం చెప్తాడో అదే చేయాలి. సో ఈ అధికారం కలిగిన ఈ మనిషి, ఇప్పుడు మీరు జూమ్ లో చూస్తున్న వారు 8వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. 8వ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బలియార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడదోసి అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. ఓకే, ఇతను అంటే అనుదిన బలి అనేటువంటి ఈ మాట దేనికి వర్తిస్తుందంటే దేవునికి మానవులు చేసేటువంటి ఆరాధన క్రమంలో కొన్ని పద్ధతులు, మనం ఆరాధన చేయడానికి ఉన్న క్రమంలో కొన్ని పద్ధతులు, వాటిని ఇతను మార్చేస్తాడు అన్నమాట. సో ఇది దాని గురించి ఈ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఏదైతే యథార్థమైందో, ఏదైతే మంచిదో, దేన్నైతే దేవుడు స్థాపించాడో, ఏది చెయ్యాలని దేవుడు చెప్పాడో దాన్ని అంతటిని తీసి ప్రక్కన పెట్టి దానికి విరుద్ధంగా అతడు ప్రవర్తిస్తాడు. దీనిలో మీరు ఒక మాట ఉపయోగించారు, అపరాధం కదా. దానిలో ఆ మాట ఉందో ఆ వాక్యంలో ఒకసారి చదవండి. అది మీరు అదే వాక్యం 11వ వాక్యం మళ్ళా చదవండి. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను తాను హెచ్చించుకొని అనుదిన బలియార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున. అతిక్రమము అనేటువంటి మాట ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఏది మంచిదో నీకు తెలుసు, ఆ తెలిసిన దానిని నువ్వు చేయకుండా ఉండడం అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమము జరిగినందున ఈ చిన్న కొమ్ము చేతుల అధికారం ఉంది కాబట్టి ఆయన ఈ విధంగా విడ్డూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓకే, ఇప్పుడు 12వ వాక్యం చదవండి. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు
అభివృద్ధి నొందెను. అభివృద్ధి నొందింది. థ్యాంక్ యూ, చక్కగా చదివారు. ఇప్పుడు ఇక్కడ Welcome. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అతని చేతిలోకి అంతకుముందు సంఘమే ఉండేది. అయితే ఆ తర్వాత రాజ్యాలను పరిపాలన చేసేవాళ్ళు రాజ్యాలను పరిపాలన చేయలేక, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి, భయంకరమైన పరిస్థితులను బట్టి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేయలేక ఈ సంఘాన్ని పరిపాలన చేసే అధికారికి వాళ్ళు అధికారం ఇచ్చారు. అయితే ఆయన చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చేస్తూ ఇష్టానుసారంగా జరిగించాడు. అతిక్రమం జరిగిందంట. తాను హెచ్చించుకున్నాడు దేవుడి కంటే. ఆ ఆలయాన్ని పడద్రోశాడు. అంటే ఆలయము దేనికి ఆలయం అనేది ఆరాధనకి అవసరం, ఆరాధనకి సూచన. అంటే ఆలయము దేవుణ్ణి మహింపరచడానికి ఉపయోగించేది. దీన్ని ఆలయం పడదు. సో అతనికి ఒక సేన ఇవ్వబడింది అన్నాడు. అంటే ఒక పెద్ద సమూహము ఆయనతో పాటు ఉన్నారు. వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి పొందెను. ఏ విధమైన రూలు లేదు, ఏ విధమైన నియమం లేదు, నిష్ట లేదు. ఆ విధంగా ఇతడు అభివృద్ధి చెందాడు. సరే, ఇతడు సత్యమును వ్యర్థపరిచి అని ఒక మాట ఉందా వాక్యంలో? సత్యమును వ్యర్థపరిచి ఉందండి. వెరీ గుడ్. సత్యాన్ని తీసేసి అసత్యాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆయన సత్యాన్ని తీసేసి అసత్యాన్ని పెట్టిన ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొన్ని చదువుదాం. దీనిలో 12 ఉన్నాయి. బహుశా ఈరోజు అన్ని పూర్తి కాకపోవచ్చు. మన టైం ఉన్నంత వరకు ఎంతవరకు పూర్తి చేయగలమో అంతవరకు మనం వీటిని చదువుకుందాం. సరే, మొట్టమొదటిది, ఇతను ఈ పరిపాలకుడు, ఈ నాయకుడు, ఈ సంఘ నాయకుడు, సంఘ అధికారి, ఈయన కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. అందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే, అప్పటి వరకు ఆరాధన ఆదివారము లేదు, శనివారం ఆరాధన చేసేవాళ్ళు 7వ రోజు. కానీ ఈయనకి అధికారం వచ్చిన తర్వాత ఈయన ఆరాధనని శనివారం నుండి ఆదివారానికి మార్చాడు. ఇప్పుడు పైన చెప్పిన వాక్యాలకి సారాంశం నేను చెప్తున్నాను మీకు. అప్పటి వరకు ఎప్పుడు ఆరాధన చేశారు? 7వ రోజు ఆరాధన చేశారు. ఈయన వచ్చిన తర్వాత ఈ ఆరాధనని ఆదివారానికి మార్చాడు. ఆదివారం ఆరాధనకు బైబిల్లో ఏ విధమైన ఆధారము లేదు. కానీ ఆధారం ఎక్కడుంది? ఈయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని బట్టి ఆరాధన రోజుని ఆయన శనివారం నుంచి ఆదివారానికి మార్పు చేశాడు. ఇది క్రమేపీ జరిగింది. ఇది 4వ శతాబ్దంలో మార్పు చేయటం అనేది మొదలైంది. కాన్స్టెంటైన్ అనేటువంటి రాజు, చక్రవర్తి, ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన మొట్టమొదట ఆజ్ఞ జారీ చేశాడు, ఆదేశం జారీ చేశాడు, అందరూ ఆదివారం ఆరాధన చేయాలని. ఇక్కడ ఆదివారం ఆరాధన చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? రోమీయులు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులైన ఈ రోమీయులు అందరూ వాళ్ళ దేవతని ఆదివారం ఆరాధన చేస్తారు, వాళ్ళ దేవతని ఆరాధన చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి శనివారం, క్రైస్తవులు అయిన తర్వాత శనివారం ఆరాధన చేయాలంటే చాలా బాగులేదు. వాళ్ళు, మేము ఆరాధన ఎప్పుడు ఆదివారం గుడికి వెళ్తాం కదా. అందుకని ఈ రాజుగారు ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో, తర్వాత ఈ కాన్స్టెంటైన్ అనే రాజు ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో, క్రైస్తవుడు అయిన వెంటనే ఈ క్రైస్తవులు అయిన వాళ్ళందరూ, యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ ఈ రాజు దగ్గరికి వచ్చి, మేము విశ్రాంతి దినం రోజు ఆరాధన చేయము, మాకు ఆదివారం ఆరాధన కావాలి అంటే, వాళ్ళను సంతోష పెట్టడానికి కాన్స్టెంటైన్ అనే రాజు ఆరాధన రోజు విశ్రాంతి దినం నుండి ఆదివారానికి వాస్తవంగా సెలవు మార్చాడు ఆయన. అంతకుముందు సెలవు శనివారం ఉండేది. మీరు అందరూ చాలా సంతోషపడతారు మరలా ఒకవేళ ఆ చట్టం మరలా వెనక్కి తెస్తే ఈ రాజుగారు ఈ ప్రస్తుత ప్రపంచంలో. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ విధంగా మార్పు చేసి ఆయన ఆరాధన గురించి ఎక్కువ మాట్లాడలేదు, కానీ మీరు ఆదివారం మీరు విశ్రాంతి తీసుకోండి, శనివారం తీసుకోవద్దు అని చెప్పాడు. సో ఆ తర్వాత ఈ చిన్న కొమ్ము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బలపరిచి వాళ్ళ సంఘములో ఒక తీర్మానం చేశారు. 364వ సంవత్సరంలో వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, అంతకుముందు కాన్స్టెంటైన్ అనే రాజు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ బలంగా ఏం చెప్పారనంటే, కాన్స్టెంటైన్ ఆయన చెప్పినప్పుడు మాట ఏంటంటే, మీరు పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు మీరు పని చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆ చట్టంలో వీళ్ళు ఏం చేశారంటే, మీరు పొలాల్లో కూడా మీరు పని చేయకూడదు, ఆదివారం మీరు
శనివారం మీరు సెలవు తీసుకోకూడదు, మీరు ఆదివారం మీరు సెలవు తీసుకోవాలి అని ఆజ్ఞ జారీ చేశారు. అయితే 538 ఏడీలో రోమన్ కథోలిక్ ఫాదర్కి అప్పుడు సంఘం పైన, రాజ్యం పైన అధికారం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే విశ్రాంతి దినమునకున్న పరిశుద్ధతను ఆదివారానికి మార్చేశారు. వీటన్నిటికీ బైబిల్ ఆధారం లేదు. ఇప్పుడు ఆదివారం అంటే పరిశుద్ధ దినం అనుకుంటారు, ఆదివారం అంటే ఆరాధన రోజు అనుకుంటారు, ఆదివారం అంటే దేవుడే చేసాడు ఇది అనుకుంటారు. దానికి ఒక లింక్ ఏమన్నారంటే యేసు ప్రభు వారు పునరుత్థానం చెందారు కాబట్టి మనం అందరం ఆదివారం ఆరాధన చేయాలన్నారు. ఆ విధంగా 538 ఏడిలో అఫీషియల్ గా రాజ్యము, సంఘము ఒకలే పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు మొట్టమొదట సిద్ధాంతం, బైబిల్లో లేని సిద్ధాంతాన్ని చేశారు, ఆదివారం ఆరాధన. ఇప్పుడు దీనికి బలం ఎక్కడుంది? వాళ్ళందరూ ఆదివారం ఆరాధన చేసుకునే వాళ్ళు కదా, వేరే దేవతలకి. ఇప్పుడు మేము ఈ ఆదివారం దేవతలకు ఆరాధన చేయకుండా యేసు ప్రభువుకి ఆరాధన చేస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? విశ్రాంతి దినము ఆరాధన ఎందుకు చేయాలని చెప్పాడు? విశ్రాంతి దినము సృష్టికర్తను జ్ఞాపకం చేస్తాం. అయితే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు విశ్రాంతి దినం ఆరాధన చేయమని చెప్పాడు. ఈ లోకం అనేది సృష్టింపబడింది అని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవడానికి ఈ దేవుడు పెట్టిన ఒక చక్కటి నిదర్శనం, ఒక సూచన, ఒక సూత్రం. అయితే దాన్ని విడిచిపెట్టి సృష్టికర్తను ఆరాధన చేయటం మానేసి వాళ్ళు సృష్టికర్త చెప్పిన దానికి భిన్నంగా ఆరాధన చేయటం మొదలుపెట్టారు. ఇది 1260 సంవత్సరాల పాటు వీళ్ళ చేతిలో అధికారం ఉండడం చేత ఇష్టానుసారంగా జరిగించారనే మాట ఉపయోగించారు. మరి ఇష్టానుసారంగా జరిగించి అభివృద్ధి చెందాడు. ఎందుకనంటే వీళ్ళు అభివృద్ధి చెందటానికి ఈ సంఘానికి, వాళ్ళ రాజ్యానికి కొంత ఆదాయం కావాలి. ఈ ఆదాయం కోసం కొన్ని సిద్ధాంతాలని రూపొందించారు. ఆ సిద్ధాంతాలు నేను ఒక్కొక్కటి చెప్తాను. రెండవది, ఇప్పుడు ఆదివారము పరిశుద్ధ దినము అని చెప్పి వాళ్ళందరూ మీరు ఆదివారమే ఆరాధన చేయాలని ఈ 8వ అధ్యాయము 12వ వాక్యము ప్రకారము ఆ రాజుగారు చేసిన తీర్మానాన్ని ఎవ్వరు వ్యతిరేకించడానికి లేదు. ఒక ప్రక్కనే సంఘము, ఇంకో ప్రక్కన రాజ్యం. మరి సంఘానికి మనుషులను శిక్షించే అధికారం లేదు. ఎవరికి ఉంది? రాజ్యానికి ఉంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ మతాధికారులు ఎవరైనా సంఘము వారు చేసిన తీర్మానాన్ని వాళ్ళు అనుసరించి నడవకపోతే వాళ్ళను శిక్షించడానికి రాజ్యానికి అప్పగించారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని యూదులు చంపాలని అనుకున్నారు, కానీ చంపే అధికారం వాళ్ళకి లేదు. అందుకని ఎవరికి అప్పగించారు? ఆయనకు అప్పగించారు, పిలాతుకు అప్పగించారు. పిలాతు ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఇదే విధంగా ఆ రోజుల్లో వాళ్ళు చేసిన చట్టాలను అమలు పరచడానికి ఎవరైతే ఇష్టపడలేదో, వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతులను ఎవరైతే అనుసరించలేదో వాళ్ళని కఠినంగా శిక్షించారు. ఒక లెక్క ఏంటంటే దాదాపు 5 కోట్ల మంది మనుషులు చంపబడ్డారు, రక్తపాతం జరిగింది, చాలా హింస జరిగింది. కొంతమంది దేహాలు ఛిద్రం అయిపోయినాయి, కుటుంబాలను కోల్పోయారు, కుటుంబం వాళ్ళు ఒకలే ఉన్నారు. అలాగూ ఈ మనుషులందరినీ నాశనం చేశారు వాళ్ళ పరిపాలన కాలంలో. అదే చెప్తున్నాడు ఇక్కడ. సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి పొందారు. ఇది డేంజరస్ మాట. అభివృద్ధి పొందే చాలా డబ్బు సంపాదించుకున్నారు, ఆ విధంగా చాలా ఆస్తిపరులు అయ్యారు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు వీళ్ళు ఈ విధంగా సంపాదించిన ఆస్తి అంతా ఏమైందో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది మనం నేర్చుకోవడం. ఓకే, తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన ఒక సిద్ధాంతం ఏంటంటే ఆత్మకు చావు లేదు. ఒక మనుషుడు చనిపోతే ఆ మనుషుడు వెంటనే పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటున్నారంటే చనిపోయిన మనిషి అంటే మహిమలో ప్రవేశించాడు. చనిపోయిన మనిషి కదా, మహిమ ప్రవేశం చాలా రాస్తారు ఆ కార్యక్రమం గురించి. ఫలానా వారు మహిమ ప్రవేశం. ఏమండి, దేవుడు ఏం చెప్పాడండి? ఆజ్ఞాతిక్రమము పాపం వల్ల వచ్చే జీతం నిత్య జీవం అని చెప్పాడండి. బైబిల్ని ఎలా మార్చేసే? పాపం వల్ల నిత్య జీవం. ఈయన వెంటనే పరలోకంలో ఉన్నాడు, మహిమ ప్రవేశం. దేవుడు ఈయన పిలిచాడు, ఆయన పిలుపుని అంగీకరించి ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు అని ఎన్ని కోతలో కోస్తున్నారు. బైబిల్ ఆధారం లేని కోతలు. దాన్ని మనం తందాంతాన్ని అంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఏమని చెప్పాడు? చనిపోయిన ఆత్మకు చావు లేదు అనేటువంటి సిద్ధాంతము కరెక్ట్ కాదు. ఈ ఆత్మకు చావు లేదు అనే సిద్ధాంతాన్ని సృష్టించింది ఎవరు?
చిన్న కొమ్ము. ఎంతకాలం పరిపాలన చేశారు? 1260 సంవత్సరాలు. ఈ 1260 సంవత్సరాలు అధికారం ఉండడం చేత బైబిల్ని పూర్తిగా తీసి పక్కన పెట్టి వాళ్ళు పెట్టిన ఈ 12 సిద్ధాంతాలని వాళ్ళు అనుసరించేలా చేశారు. ఓకే, తర్వాతది మనిషి చనిపోతే చెడ్డవాడైతే నిత్యము నరకంలో ఉంటాడు. అస్సలు బైబిల్ సిద్ధాంత ప్రకారం అలాగూ చనిపోయిన మనిషి నరకంలో కాలిపోవటం, నరకంలో ఉండటం, ఏమన్నారు, చాలా కాలం కాలుతూ ఉండటం అనేది బైబిల్ సిద్ధాంతం కాదు. మనము దేన్నైనా ఒకటే అగ్నిలో వేస్తే ఎంతసేపు ఉంటుంది? అది కాలిపోయే వరకే ఉంటుంది. కాలి ఏమైపోద్ది? కాలింది బూడిదైపోద్ది కదా. కానీ ఈ సిద్ధాంతంలో మనం ఏం చూస్తామంటే మనిషి చనిపోతే నిత్య నరకంలో ఉంటాడు అని చెప్పేటప్పటికి మా నాన్నగారో మా అమ్మ చనిపోయిందంటే ఇప్పుడు వాళ్ళకి అగ్నిలో కాలిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని విడుదల చేయాలని అంటే నేను ఏదైనా చేసేస్తాను. ఇప్పుడు మీరు ఏది ఇచ్చేయమన్నా నేను ఇచ్చేస్తా. ఆస్తి ఏమన్నా ఇస్తా, డబ్బు, బంగారం, ఏదైనా. నా దగ్గర ఆస్తి ఏమీ లేకపోతే ఇంకేదైనా ఉంటే మీరు అడిగింది ఏదైనా నేను ఇస్తాను. మా నాయన్ని మాత్రం అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి మీరు విడిపించండి. ఈ సిద్ధాంతానికి బైబిల్ ఆధారం లేదండి. వింటున్నారా? బైబిల్ ఆధారం ఈ సిద్ధాంతం. నిత్య నరకం అనేది బైబిల్ ఆధారం కాదు. మనం అందరం ఏం చెప్తామంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు ప్రేమగలవాడు అని చెప్తాం కదా. ప్రేమగల దేవుడు మనం నిత్యం నరకంలో ఉండమని మనల్ని పాడేస్తాడా? దేవుని ముఖము అదే ప్రభు యేసుని వాదనంలో నా దేవుడు కనిపించిన నా కీర్తనలో ఆయన యేసుక్రీస్తు వారి ముఖవర్చస్సులో ఆ మంచితనాన్ని చూశాడు. దేవుడిలో మంచితనమే ఉంది కానీ క్రూరత్వం లేదు. దేవుడు క్రూరుడు కాదు. దేవుడిని క్రూరులు చేసిన వాళ్ళు వేలే. దేవుడికి భయపడేలా చేశారు. ఆ విధంగా భయపడేలా చేసి మేము చెప్పిన మాటల ప్రకారమే మీరు చేయాలి, లేకపోతే మీరు నిత్యం నరకంలో కాలుతారు అని మనుషులను వాళ్ళు భయపెట్టారు, క్రూరంగా ప్రవర్తించారు. ఈ విషయము దానియేలుకి దేవుడు దర్శనంలో చూపించాడు. ఏం చేస్తారో ఈ వీళ్ళు అధికారం వచ్చిన ఈ అధికారం వచ్చిన చిన్న కొమ్ము దేవుని బిడ్డలను, పరిశుద్ధుల్ని ఎలాగ హింసిస్తారో అనేది ముందు చెప్పాడు. ఆ విధంగా హింసించబడ్డ మనుషులు లెక్క చాలా ఉంది. కానీ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, విక్లిఫ్, జెరోమ్, హస్ అనేటువంటి ఆయన బైబిల్ ప్రకారం జీవించాలని నిశ్చయించుకుంటే హస్ అనే ప్రీస్ట్హుడ్ చదివాడు కేథలిక్ దానిలో సంస్థలో. ఆయన ఇది మీరు అనుసరించే విధానం కరెక్ట్ కాదంటే ఆయన తీసుకొచ్చి ఒక కొయ్యి కట్టి చుట్టూ కట్టెలు పేర్చేసి అతన్ని నిప్పంటించక ముందు ఒకవేళ నువ్వు చెప్పే సిద్ధాంతం కాదని నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడైనా నేను వదిలిపెట్టేస్తాను, ఇప్పుడైనా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అంటే హస్ అన్నాడు, నా దేవుడు నా విషయంలో ఎప్పుడు మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఆయన గురించి నేను మాట తప్పనానంటే ఆయన కింద నుంచి అగ్ని పెట్టారు. ఆ తర్వాత చాలా మంది భక్తుల్ని అలాగూ ఎంతో మందిని హింసించారు, నాశనం చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే ఎంత క్రూరంగా ప్రవర్తించిన క్రైస్తవ్యాన్ని మాత్రం ఆపలేకపోయారు. క్రైస్తవ్యం అలా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు చనిపోవటానికైనా ఇష్టపడ్డారు కానీ, హింస పొందటానికైనా ఇష్టపడ్డారు కానీ, మీరు తీసుకొచ్చిన ఈ తప్పుడు సిద్ధాంతాలను మేము అనుసరించము అని గట్టిగా నిలబడ్డారు. ఈ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం యొక్క చరిత్ర. సరే, ఇంకొక పాయింట్ చదువుదాం దీనిలో. 2వ పాయింట్, ఇప్పుడు 3 చదివాం కదా, 4వది బైబిల్ పైన సంఘం ఆధిపత్యము. అంటే బైబిల్లో చెప్పేదానికంటే సంఘం చెప్పేదే మీరు చెయ్యాలి. ఎవరు అధికారి? ఎవరు దీనికి? పోపు అధికారి. పోపు ఏం చెప్తాడో దానిని మనం అందరము చేయాలి. బైబిల్ చెప్పేది మనం చేయవలసిన అవసరం లేదు. మీరు ఒప్పుకుంటారా? మీకు ఇష్టమైనది మీరు అందరం బైబిల్ తీసుకుని గుడికి వెళ్తాము, మరి ప్రార్థన చేసుకుంటాము, చదువుకుంటాము. దీని ప్రకారం చేయకపోతే ఇంకా దాన్ని చదువుకోవడం ఎందుకు మనం కదా. సో ఈ మతాధికారి ఇది ఆయన తీసుకొచ్చిన 4వ సిద్ధాంతం. 12 సిద్ధాంతాలు ఉన్నాయి. అన్ని చెప్పని ఈరోజు నేను ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో ఎన్ని వరకు చెప్పగలుగుతానో చెప్తాను. ఆ తర్వాత వచ్చే వారం తక్కిని చదువుకుందాం. తర్వాత 5వది శిశువు బాప్తిసం. శిశువులు బాప్తిసం, లేకపోతే చిన్నపిల్లలకి బాప్తిసం. ఇది చిన్నపిల్లలకి ఏం బాప్తిసం ఇస్తారు? నీటిలో ముంచుతారా? చిలకరి. మంచిదే, మీరు బాగా తెలుసుకున్నారు. సో చిన్నపిల్లల బాప్తిసం అనేది తీసుకొచ్చారు. నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి దీనిలో. బాప్తిసం పొందటానికి
2 వాక్యాలు చదువుదాం. ఇప్పుడు జూమ్ లో ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ గా ఉన్నవాళ్ళు, నా దగ్గర ముందు ఉన్న వాళ్ళు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం. బాప్తిసం పొందడానికి ఏం కండిషన్? నమ్మి బాప్తిసం పొందినవాడు. మీరు చెప్పండి, చిన్నపిల్లవాడు నమ్ముతాడా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. ఓకే, కాబట్టి చిన్నపిల్లవాడు నమ్మడు, కాబట్టి చిన్నపిల్లవాడు బాప్తిసం ఇవ్వలేము. తర్వాత అపోస్తుల కార్యములు 2:38 మీరు చదవండి. అపోస్తుల కార్యములు 2:38. 38. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఓకే, అంటే మరి చిన్నపిల్లడు మారు మనసు పొందగలడండి? చిన్నపిల్లడు మారు మనసు పొందలేడు, నమ్మలేడు, మారు మనసు పొందలేడు. నమ్మటం అంటే ఏంటో తెలియదు, మారు మనసు పొందటం అంటే ఏంటో తెలియదు. కాబట్టి శిశు బాప్తిస్మము కరెక్ట్ కాదు. దీనిలో ఒక థియాలజీ ఉంది, ఇది మీ అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్తాను. పుట్టినప్పుడే ఈ పిల్లలకి ఎందుకు బాప్తిస్మ ఇస్తారంటే, ఈ పిల్లవాడు పాపములోనే జన్మించాడు కాబట్టి ఈ చిన్నప్పుడే ఇతనికి ఆ పాపములు కడిగివేయటానికి ఈ పిల్లవాడు బాప్తిస్మ ఇవ్వాలి. అది దాని వెనకున్న పాయింట్. అలాగూ ఈ చిన్నపిల్లల బాప్తిస్మ అనే దాన్ని ఉనికిలోకి తెచ్చారు. అందుచేత మీలో ఎవరైనా సరే చిన్నప్పుడు ఇలాంటి చిలకరింపు బాప్తిసం పొంది ఉంటే, ముంచడం బాప్తిసం పొందకపోతే మీరు బాప్తిసం పొందాలి. మీరు ఎవరైనా సరే, మీకు ఎంత వయసు ఉన్నా సరే. ఒకవేళ మనము తెలిసుండి ముంచడం ద్వారా బాప్తిస్మం పొందకపోతే అది బాప్తిస్మమే కాదు. బాప్తిస్మము అనే మాటకు అర్థం ఏంటంటే ముంచడము, చిలకరింపు కాదు. చిలకరింపు అనేటువంటి మాట ఈ బాప్తిస్మ అనేటువంటి దానిలో అసలు లేనే లేదు. ఇది గ్రీక్ మాట, బ్యాప్టైజో అనే మాటని బాప్తిస్మ అని తర్జుమా చేశారు. ఇది చిలకరింపు బాప్తిస్మ వచ్చిన తర్వాత చిలకరింపే బాప్తిస్మంగా మనకి ఆనవాయితీ అయిపోయింది. సో కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళకి అధికారం ఉన్నంత కాలము ఇటువంటి సిద్ధాంతాలను అన్ని తీసుకొచ్చారు. తర్వాత 6వ పాయింట్ చదువుదాం. 6వ అంశం ఏంటంటే మరియమ్మకు మనం ఆరాధన చేయాలి. అందుకనే మనము దేవాలయాల్లో ఎక్కువ మరియమ్మ విగ్రహం చూస్తాం. అంటే మనం మరియమ్మకు ఆరాధన చేయటం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. వీళ్ళు చెప్పే సలహా ఏంటంటే, మనం సరాసరి దేవుని దగ్గరికి రాలేం కాబట్టి మనం మరియమ్మకు ఆరాధన చేయాలి అని వాళ్ళు బోధిస్తారు, సంఘం బోధిస్తుంది. మనం సరాసరి దేవుని దగ్గరికి రాలేము అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యంలో మనమందరం దేవుని కరుణాపీఠం దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గరికి అందరూ రావచ్చు. అది ఆయన దగ్గరికి రాలేకపోవటం అనేది కాదు. సరే, ఒకవేళ మరియమ్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన మరియమ్మ ఆరాధన, యేసు ప్రభువుని ఆరాధన చేయాలి, సృష్టికర్తను ఆరాధన చేయాలి అని మనం తెలుసు మనకి. కానీ మరియమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమంటుందో వాక్యం చదువు. అదంట మరియమ్మ ఏమంటది చదువుతారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఎంత చక్కగా చెప్తున్నాడండి వాక్యంలో. అది ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏం చెప్తుంది, మీరు యేసు ప్రభు ఏం చెప్తాడు అదే చేయమని చెప్తుంది. కాబట్టి మరియమ్మ ఆరాధన కరెక్ట్ కాదు. చాలా మంది ఫిబ్రవరి మాసం వచ్చేటప్పటికి పని కట్టుకొని విజయవాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి సకల విధమైన కార్యాలన్నీ చేస్తారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదండి. మరియమ్మ దేవుడు కాదు, సృష్టికర్త కాదు. కాబట్టి ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఇది ఎవరు తీసుకొచ్చారు? ప్రపంచాన్ని పరిపాలించిన క్రైస్తవ సంఘం ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మీరందరూ దీన్ని అనుసరించి నడవాలని వాళ్ళని బలవంతం చేశారు. వాళ్ళు ఈ విధంగా అనుసరించి నడవని వాళ్ళని అందరినీ వాళ్ళు శిక్షించారు. కాబట్టి ఈరోజు మన పాఠంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రపంచాన్ని పరిపాలన చేసిన 4 సామ్రాజ్యాల్లో ఇది ఆఖరి సామ్రాజ్యం అని పిలువబడుతున్న రోమా. ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో రోమా సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆ సంఘము పైన, ఆ రాజ్యం పైన అధికారాన్ని సంపాదించిన రోమన్ కథోలిక్ పోప్ 1260 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన అధికారంతో 12 బైబిల్ ఆధారం లేని సిద్ధాంతాలని తీసుకొచ్చాడు. అందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి? బైబిల్ ఆధారం లేనిది
ఆదివారం ఆరాధన. బైబిల్ ప్రకారము ఆరాధన ఆ రోజు మనం చేయకూడదు. మీ అందరికీ విశ్రాంతి దినమందు ఆరాధన చెయ్యాలి, విశ్రాంతి దినమే పరిశుద్ధ దినము అని చెప్పడానికి 2 వాక్యాలు చెప్పి ఈ పాఠం ముగిస్తా. మనకి టైం అయిపోయింది, మిగతాది వచ్చే వారం నేర్చుకుందాం. 1, మొట్టమొదటిది విశ్రాంతి దినం ఆరాధన చేయాలి. 1, మనకి ఒక వాక్యం ఉంది, అది లేవీయుకాండము 23వ అధ్యాయం 3వ వాక్యం. ఆ వాక్యం చదవండి. దానికి ఇంకొక రిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చదువుతారు దీన్ని. 23:3 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినము. వారము ఏమన్నాడు? మనం ఎన్ని రోజులు పని చేయాలంట? 6 రోజులు పని చేయాలంట. తర్వాత అన్నాడు 7వ దినము విశ్రాంతి దినం. దానిలో ఏమన్నాడు? అది పరిశుద్ధ సంఘపు దినం. పరిశుద్ధ సంఘం అంటే అందరూ కూడి ఆరాధన చేస్తారు. ఆరాధన అనే మాట లేదు కదండి దీనిలో. మీరేంటి పాస్టర్ గారు చెప్తారు అంటారు. ఆరాధన అనే మాట కూడా చూపిస్తాను. యెహెజ్కేలు 46:3 46:3 మరియు విశ్రాంతి దినముల్లోను అమావాస్యల్లోను దేశ జనులు నిలువబడి యెహోవాకు సరిపోద్దండి. ఆరాధన అనే మాట లేదు కదా సార్ అంటారు. కానీ ఆదివారానికి ఆరాధన అనే మాటకి సంబంధం లేదు బైబిల్. ఆదివారం అనే మాటకి ఆరాధనకి సంబంధం లేదు. తర్వాత ఈ 2 మాటలు చదివిన తర్వాత విశ్రాంతి రోజులు, విశ్రాంతి దినము ఆరాధన రోజు. మరి విశ్రాంతి దినం పరిశుద్ధమైందా? అది కూడా చూస్తా. అది చూసేసిన తర్వాత మనం ముగిద్దాం. నెక్స్ట్ మిగిలి వచ్చే వారం చదువుకుందాం. మనము నెహెమ్యా 9వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. విశ్రాంతి దినం పరిశుద్ధమైందో కాదో చూద్దాం. నెహెమ్యా 9:15 నెహెమ్యా 9:15 చదవండి. వారికి 14వ వాక్యము నెహెమ్యా 9:14 చదవండి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినము ఆచరింప ఆజ్ఞ ఇచ్చి చాలు. పరిశుద్ధమైన విశ్రాంతి దినం. ఏమండి 2 మాటలు. ఆదివారానికి ఆరాధన అనే మాట లేదు, ఆదివారానికి విశ్రాంతి దినం అనే మాట. ఆదివారం నాకు పరిశుద్ధ దినం అనే మాట లేదు, ఆదివారానికి విశ్రాంతి దినం అనే మాట కూడా లేదు. విశ్రాంతి దినము 7వ రోజు, ఆదివారము మొదటి రోజు. ఈ ఆరాధన మొదటి రోజు ఆరాధన ఎవరు తెచ్చారు? అందరూ క్రైస్తవ ప్రపంచం అంతా ఇప్పుడు ఈ ఆరాధన చేస్తా మేమే బైబిల్ అనుసరించి నడుస్తున్నామని అనుకుంటాం. ఎంత ఆశ్చర్యం! ఈ మొత్తం ప్రపంచం అంతా బైబిల్ ఏమో చేతిలో ఉంది, ఆరాధన ఏమో వాళ్ళు చేసేటువంటి ఆరాధన ఏమో మొత్తం అంతా ఏమంటారంటే ఆచారం, సాంప్రదాయం ప్రకారం. పూర్వకాలం నుంచి కొంతమంది దీన్ని అనుసరిస్తూ వచ్చారు. కాబట్టి ఏంటంటే మేము 10వ ఏమంటారు 10వ వంశం లేదా 10వ తెగ తరం అనేమాట. 10వ తరం అండి మేము క్రైస్తవులు. 10 తరాల నుంచి ఆదివారమే బైబిల్ మోసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని చదువుకోకుండా ఆ రోజే ఆరాధన చేస్తారు. కాబట్టి మనం దీనిలో ఈ వాక్యంలో మనం ఏం చూస్తామంటే ఈ తర్వాత తక్కిన 6 విషయాలు వచ్చే వారం మీకు బోధిస్తాను. ఎందుకంటే అంతా ఒకేసారి చెప్పాము జ్ఞాపకం ఉండదు కదా. ఈరోజు మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఈ ప్రపంచాలని పరిపాలించిన సామ్రాజ్యాలపైన ఆధిపత్యం వహించి 1260 సంవత్సరాలు పరిపాలన చేసి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ మతానికి, రాజ్యానికి అధికారి అయ్యుండి ఆయన కొన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్కి భిన్నంగా ఆయన తెచ్చిన సిద్ధాంతాలను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా అనుసరించిన వాళ్ళని హింసించారు. ఆ హింసించిన దాన్ని బట్టి చాలా మంది భయపడి దానికి లోబడ్డారు. సో ఇప్పుడు మనం వచ్చే వారం తక్కిన వాక్యాలు చదువుకుందాం. కాబట్టి ఈ చిన్న కొమ్ము చిన్నగా ప్రారంభించి అది చాలా పెద్ద అధికారాన్ని సంపాదించి దాని మతాన్ని కూడా అందరికీ దాన్ని పంచిపెట్టడానికి వాళ్ళు కృషి చేశారు.
కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్న మనం అందరం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఆరాధన రోజు విశ్రాంతి దినము, అది శనివారం, అది 7వ రోజు, అది పరిశుద్ధమైంది. యేసుక్రీస్తు వారు లేవటం వల్ల ఆ రోజు పరిశుద్ధం కాదు. యేసుక్రీస్తు వారు లేవటం వల్ల అది పరిశుద్ధం కాదు, లేక మనుషులు దాన్ని మార్చడం వల్ల కూడా పరిశుద్ధం కాదు. రోమన్ కథోలిక్ పోపు విశ్రాంతి దినానికి ఉన్న పరిశుద్ధతను ఆదివారానికి మార్చాడు. మీరు ఎవరైనా సరే రోమన్ కథోలిక్ ఫాదర్ని అడగండి, విశ్రాంతి దినం ఏదంటే ఆయన శనివారం అని చెప్తాడు. ఫాదర్, ఆ ఫాదరే చెప్తాడు విశ్రాంతి దినం శనివారం. కానీ మాకు అధికారం ఉంది, మా అధికారంతో దీన్ని మార్చాము. కాబట్టి మన అధికారం ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. కాబట్టి జూమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ దేవుడు చక్కటి వాక్యాన్ని ఈరోజు మనకు నేర్పించాడు. మనమందరము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ వాక్యం చదివి మనం మన పాఠాన్ని ముగిద్దాం. జూమ్లో ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వాక్యం, 8వ వాక్యం నుండి 9వ వాక్యం. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు కష్టపడి నీ పని ఎంత చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. చాలండి. ఎంత చక్కగా చెప్పాడు కదా. మనకు అర్థమయ్యే భాషనా? మనకి అర్థం కాదు. గ్రీక్ ఇది, హెబ్రీ కాదు, గ్రీక్ కాదు కదా, లాటిన్ అసలే కాదు, తెలుగు, స్వచ్ఛమైన తెలుగు. మనం ధన్యులం అండి. మహానుభావుడు ఆయన ఈ బైబిల్ను తర్జుమా చేసి మన చేతిలో పెట్టాడు కదా. ఆయనకి మనం అందరము చాలా సంతోషపడాలి, మన సొంత భాషలో బైబిల్ మనకు అందించినందుకు. సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న మాటలు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీ వాక్యంలో ఇలా ఉంది, మేము మీ వాక్య ప్రకారం జీవించడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేయండి. మిగతా భాగము వచ్చే వారం శుక్రవారం చదువుకుందాం. మనకు 6 గంటలకే మీటింగ్ ఉంటుంది. జూమ్లో జాయిన్ అయ్యేవాళ్ళు 15 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి. ఈ ఓల్డ్ లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా సమస్య ఉంటే నేను మరలా కరెంట్ లింక్ మీకు మరలా పంపిస్తాను. దేవుడు మీ అందరినీ దీవించాలి. ఒక కీర్తన పుస్తకం ఇది, మీకు ఇష్టమైన పాట తీసేదండి. అదే ఏది 31వ కీర్తన. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు, నాద నీవుల బ్రోవు. మొట్టమొదటి చరణము, ఆఖరి చరణం. 31. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు, నాద నీవుల బ్రోవవే. నన్ను గావవే, నీవెల్ల బ్రోవవే. నన్ను గావవే. పాప మానవ శాప భారమునోపి సిల్వను పడిన క్షేమ దీపతి సర్వాభూపతి క్షేమాధిపతి సర్వభూపతి. నీవు నా దేవుండవై ఉన్నావు యేసు, నాద నీవుల బ్రోవవే. నన్ను గావవే. నన్ను బ్రోవవే. నన్ను 5వ చరణం. పాపమనారూపుమాపితి బ్రాపు నీవని నమ్మితిని, నన్ను లేపవా. కృపను చూపవా, నన్ను లేపవా.
కృపను చూపవా. నీవు నా దేవుండవై యున్నావు యేసునాథ, నీవెల్ల ప్రోవవే. నన్ను గావవే, నీవెల్ల బ్రోవవే. నన్ను గావవే. ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైంది ఈ సర్వమానవ కోటిని పరిపాలించుచున్న దేవ, మీరు మమ్మలను ప్రేమించి మేము నడవలసిన పద్ధతులను మాకు తెలియచేయడానికి చక్కని గ్రంథం ఇచ్చారు. ఈ గ్రంథంలో ఉన్న లోతైన మాటలు అర్థం చేసుకుని అనుసరించి నడిచి ఆశీర్వాదం పొందినట్లు మాకు మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. మీ వాక్యానికి లోబడి మీ వాక్య ప్రకారం జీవించి, మీ వాక్య ప్రకారం జీవించిన వారికి మీరు చేసిన వాగ్దానం, మీరు ఇస్తానని చెప్పిన ఆశీర్వాదాలు పొందుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీరు మమ్మల్ని ఏ విధంగా జీవించాలని కోరుతున్నారో ఆ విధంగా జీవించడం మాకు నేర్పండి. లోకాన్ని అనుసరించక మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు అందరికీ ప్రసాదించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరి పైన సదాకాలము ఉండుగాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి అందరూ దయచేసి. ఓకే, ఈ జూమ్ లో ఉన్న వారు ఎవరైనా మీరు ఏమైనా